స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు. ఇది వచ్చేసి శయన మందిరం అంటూ ఉంటామమ్మా. స్వామివారి ఇక్కడ రాత్రి వచ్చి ఏకాంత సేవ అంటూ ఉంటాం. ఇక్కడ వచ్చి నిద్రిస్తూ ఉంటారు. అది ఇది వచ్చేసి మన ప్రచారంలో ఉన్నటువంటి కథ అయితే ఏదైతే ఉందంటమ్మా, మన రెడ్డి రాజులు అద్దంకి నుంచి కొండపల్లి, అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కొండవీడు, ఈ కొండవీడు యొక్క శిఖరాగ్రంలో ఉన్నటువంటి ఈ స్థలంలో వాళ్ళు రాజ్య స్థాపన పెట్టుకొని ఇక్కడి నుంచి పరిపాలన అనేది కొనసాగించారు. ఆ సందర్భంలో మహారాణి గారికి ఎంతో ఇష్టమైనటువంటి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఇక్కడైతే ఆవిడ ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తూ స్వామివారికి సేవా కైంకర్యాలు చేసుకుంటూ ఉండేదిట. కాలక్రమేణా రెడ్డి రాజులు, తదనంతరం గజపతి రాజులు, శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క కాలం నందు ఇంకా ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది దీన్ని ఇంకా శోభయమానంగా కార్యక్రమాలు చేసుకుంటూ డెవలప్ చేయడం జరిగింది. తదనంతరం ఈ నవాబులు ఎప్పుడైతే వచ్చారో కాలక్రమేణా ఈ యొక్క దేవాలయాలన్నింటినీ కూడా నాశనం చేసేటటువంటి ప్రక్రియలో ఇటువంటి మహాక్షేత్రాన్ని కూడా వీళ్ళు ధ్వంసం చేయటం, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని కొల్లగొట్టి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గరుడాల వారు ఈ ఆంజనేయ స్వామి ఆ యొక్క రాజద్వారం వద్ద స్వామివారి వద్ద పాలకుల్లాగా ఉంటారు. రాజపాలకులు, ద్వారపాలకులు అంటూ ఉంటాం. జై విజయుల స్థానంలో గరుడాల వారు ఆంజనేయ స్వామి అన్నమాట. వాళ్ళిద్దరిని చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఎట్లాగా ధ్వంసం చేశారనేది. అట్లాగే స్వామివారి యొక్క ఉత్సవమూర్తిని కూడా వాళ్ళు చేయడం కూడా జరిగింది. ఆ తదనంతరం వాళ్ళ కాలం నాటి నుంచి పూజా పురస్కారాలు ఏమీ జరగట్లేదు. అక్కడి నుంచి కూడా తర్వాత ఆంగ్లేయులు వారు కూడా దీని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పూర్తి శిథిలావస్థకి వెళ్ళిపోయింది అనమాట దేవాలయం. తదనంతరం రెండు రాష్ట్రాలు డివైడ్ అవ్వటం, ఈ యొక్క ఆలయ అభివృద్ధి సంగతి తెలియకపోవటం, ఆ కార్యక్రమంలో ఈ యొక్క రెండు రాష్ట్రాలు డివైడ్ అవుతాయి కదమ్మా. అప్పుడు మన ఆంధ్రాకి ఎప్పుడైతే లోటు బడ్జెట్ అనమాట, ఏంటంటే మనకి ఆదాయ వనరులు లేవు. ఆ సందర్భంలో మన పర్యాటక రంగం మీదే ఆదాయాన్ని సృష్టించుకోవడం జరిగింది. అటువంటి సందర్భంలో ఈ యొక్క కొండవీటిని ఈ యొక్క రాజుల కాలం నాటి దాన్ని గుర్తించి దీన్ని డెవలపింగ్ చేయాలని చెప్పి సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించి ఈ ఆలయ నిర్మాణ పునఃప్రారంభం చేయాలి అనేటటువంటి సంకల్పంతో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా సహకరించి, ఆర్కియాలజీ వారు అయితేనేమి, ఎండోమెంట్ అయితేనేమి, అందరూ కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితేనేమి అందరి సంకల్పంతో తిరిగి మనం స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు స్వామివారిది 2వ వార్షికోత్సవం అంటూ ఉంటాము. ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవాల కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ 5-6 తారీఖుల్లో స్వామివారి యొక్క సేవా కార్యక్రమం అంటూ ఉంటాం. ఈ యొక్క వైఖానస భగవత్ శాస్త్రోక్తముగా నిర్వహిస్తున్నాం అన్నమాట. 5-6 తారీఖుల్లో మహాసుదర్శన హోమం, అలాగే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది ఆ రోజుల్లో. కాబట్టి అందరూ కూడా తప్పకుండా రండి. ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. కాబట్టి ఓం నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో నమః. గోవింద నారాయణాయ వాసుదేవాయ, ఓం నమో నమః. గోవింద గోవింద.